హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ బెంగళూరు సిరీస్ మాట. సో 29th of April మాట మార్నింగ్ బయలుదేరిపోయి మైసూర్ నుంచి బెంగళూరుకి. సో మైసూర్ అవుట్స్కట్స్కి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసాము. సో చాలా బాగుండింది ఆ రెస్టారెంట్ అయితే. అథెంటిక్ వైబ్స్ వచ్చినాయి. ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మా ప్రయాణం స్టార్ట్ చేసేసామాట బెంగళూరుకి. అండ్ వెళ్ళే దారంతా మా వాళ్ళు ఒకటే డాన్సులు. ఇంకా మా టూర్ గైడ్ అయితే మమ్మల్ని యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వరకు జాగ్రత్తగా దిగబెట్టేశారు అనమాట. మేజర్ అందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఇంటికి. సో నేనైతే బస్ బుక్ చేసుకున్నా. మా మేడం వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది ట్రైన్లోనే వెళ్ళారు. సో వాళ్ళు డ్రాప్ చేసేసి నేనైతే బాయ్ చెప్పాను వాళ్ళకి. ఎందుకంటే నేను ఇంకా యశ్వంత్పూర్ నుంచి మెజెస్టిక్ వెళ్ళాలి బస్ స్టాండ్కి. సో ఇంకా యశ్వంత్పూర్ నుంచి మెజెస్టిక్కి డైరెక్ట్గా మెట్రో ఉండింది అనమాట. మెట్రో కనెక్షన్ వల్ల కొంచెం సేవ్ అయింది టైం. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీలో అంతమంది మెట్రో ఫస్ట్ టైం ఎక్కారు అండ్ ఆ ఫీల్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. నాకైతే కొంచెం భయంగానే ఉండింది. అండ్ ఒక కాయిన్ ఇచ్చారు టికెట్ తీసుకున్న తర్వాత. అది స్వైప్ చేశాక మనకు గేట్స్ అనేది ఓపెన్ అయితే లోపల వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆ కాయిన్ తర్వాత ఎక్కిన తర్వాత ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. నేను ఉంచుకున్నా ఎందుకంటే మంచిదని. తర్వాత తెలిసింది మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు బయట కాయిన్ ఇచ్చేయాలని చెప్పి. సో ఉంచడం మంచిదైంది. అండ్ మెజెస్టిక్లోని ఇది అండర్ గ్రౌండ్ టన్నెల్ అనమాట. ఈ మెట్రో అయితే నాకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. బెంగళూరులో ఫస్ట్ మెట్రో ఎక్కానని గుర్తుంటుంది. ఇంకా పైకి వెళ్ళేటప్పటికి మెజెస్టిక్ బస్ స్టాండ్ మాట. కర్ణాటకలోని చాలా పెద్ద బస్ స్టాండ్ అంటే ఇది. సో అక్కడ నుంచి నా బస్సు. ఇంకా మిగిలిన వీడియో నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ డూ ఫాలో ప్యాషన్ ఫిజియో. థ్యాంక్ యూ ఫర్